ప్రస్తుతం సార్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి 1 ఇయర్ పరిపాలన రేపు జూన్ 12కి అవుతుంది. 4 పథకాలు ఇస్తామంటున్నారు. మరి టోటల్గా మీ అభిప్రాయం ప్రకారం ఏ అంశాలు ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏవి స్లోగా వెళ్తాయి? ఆయన కూటమి ప్రభుత్వం అంతా పథకాలన్నీ ఇచ్చినవన్నీ వాగ్దానం చేసి అమలు చేస్తున్నారండి. వాళ్ళు రాగానే ముందు రోడ్లంతా డెవలప్ చేశారు. తర్వాత ఎక్కడెక్కడ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్ 4000 చేశారు. ఉచిత బస్సులు ఆగస్టు నుంచి పెడుతున్నారు. తల్లికి వందనం కూడా స్కూల్ ఓపెన్ చేయగానే తల్లి ఖాతాలు వేస్తూ ఉంటున్నారు. వాళ్ళు చేసేదంతా చాలా మంచిగానే ఉందండి. వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాని ప్రకారం చేస్తున్నారు. ప్రణాళిక వేసాము. రేపు ఈ రోజు నుంచి జరగబోయే మహానాడు సభల్లో ఉదయం 8:30కే స్టార్ట్ అవుతున్నాయి సార్. కడపలో చూసుకున్నట్లయితే సార్, ఒకటి ఏదైతే ఉందో కార్యకర్తలు మరణించిన వాళ్ళకి సంతాపం తెలుపుతున్నారు, ఫోటో గ్యాలరీ అంటున్నారు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, తీర్మానం ఉంది. ఈ 6 సూత్రాలు డెవలప్మెంట్ కానీ లోకేష్ గారు కనిపెట్టారంటున్నారు. అవి కూడా ప్రకటించబోతున్నారు. మైటీడీపీ యాప్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఎలా ఉంటుంది ప్రణాళిక ఈసారి 2047 వరకు బాగుంటుందా? ప్రణాళిక వీళ్ళు వచ్చారంటే కూటమి ప్రభుత్వం కంపల్సరీ ఇంకొక 20 సంవత్సరాలు కంపల్సరీ చేస్తూ ఉంటుందండి. వాళ్ళ ప్రణాళికలు చేసుకుంటే ప్రభుత్వం బాగానే ఉంటుంది. ఇంకా అపోజ్ చేసిన ప్రభుత్వం కూడా రాదు. ఎందుకంటే ఇవరకు ముఖ్యమంత్రిని కలవాలంటే ఎప్పుడో ఎవరో కలిసేవారు. ఇప్పుడు డైరెక్ట్ కలవచ్చు. మన సమస్యలు ఏమైనా ఉన్నా వాళ్ళకి లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు. వాళ్ళు ఇమీడియట్లీ పరిష్కారం చేస్తున్నారు. సరే చూసుకున్నా సార్, చలో మహానాడు బ్యానర్స్ కనిపిస్తున్నాయి విజయవాడ మొత్తం. ఎలా అనిపిస్తుంది సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా ఉన్నారు కదా? పవన్ కళ్యాణ్ గట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టుకున్నారు. ఇది కుటుంబ ప్రభుత్వం కంపల్సరీ ప్రజలకే మేలే చేసింది కానీ కీడు చేయదండి. విద్యా వ్యవసాయంతో పాటు ఆధునిక రంగాలకి ఆధునికీకరణ ఈ యొక్క డెవలప్మెంట్ వైపుగా వెళ్తేనే మంచిది అంటున్నారు. ఆ ప్రణాళిక కూడా చెప్పబోతున్నారు. లాస్ట్ రోజు 5 లక్షల మంది సభ అంటున్నారు. లాస్ట్లో 5 లక్షల మంది కంపల్సరీ వస్తారండి. ఎందుకంటే కడపలో పెట్టడం మొట్టమొదటిసారి కాబట్టి అక్కడ వాళ్ళంతా కేంద్రీకరించి కంపల్సరీ వస్తారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కంపల్సరీ చేస్తారు. కుటుంబ ప్రభుత్వం కంపల్సరీ చేసింది. దానికి మోడీ గారి సపోర్ట్ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారి వల్ల కదా మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు సపోర్ట్ చేస్తారు. దాంట్లో తేడా ఉండదండి. ఈ కుటుంబ ప్రభుత్వం బాగానే చేస్తుంది. చూసినట్లయితే ప్రభుత్వం సంవత్సర పరిపాలన రేపు జూన్ 12కి అవుతుంది. మహానాడు సభలు పెట్టడం వల్ల మంచిదేనంటారా, ఇబ్బంది ఏమైనా ఉందంటారా? మంచిదే కానీ కరోనా ఎప్పటి కొట్టేది కొంచెం చూడండి అంటున్నాం. అంతే కొంచెం ఏం లేదు. పరిపాలన మాత్రం ఫస్ట్ ఉంటుందండి, దాంట్లో చచ్చలేదు. సంవత్సర పరిపాలన రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు అలాగే ఇతని పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన బాగుంటుంది. 3 రోజులు సభా సమావేశాలు అంటున్నారు. ఒక పక్క మళ్ళీ కరోనా కేసులు అంటున్నారు. ఎలా చూడాలి? వస్తాయి బాబు. కరోనా కేసులు మాత్రం వచ్చే అవకాశం ఉంది. జనాలు ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తుంటారు కదా సభకి, దాని మాత్రం అవకాశం ఉంది. ఆలోచన చేయండి. ప్రభుత్వం మళ్ళీ పట్టపగ్గాలు చేపట్టాక భారీ ఎత్తున జరుపుతున్నారు. మరి సంవత్సర పరిపాలనలో ఏ అంశాలు నచ్చాయి మీకు, మీరు చూసిన? పరిపాలన అంటే అతను అనుకున్నా చేస్తారండి, చేయడం అనేది లేదు, చేస్తాడు. పరిపాలన బాగుంటుంది. అమరావతి కానీ పోలవరం కానీ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. అతను ఏదైనా చేయాలనుకుంటే అది ఇష్టగా చేస్తాడు. ఆఫీసర్లు ఇంకో విధమైన చిక్కుగా ఉంటుంది. సూపర్ 6 ఖచ్చితంగా సక్సెస్ అవుతుందంటారా, బాగుంటుందా? అవుద్దండి. కొద్ది లేట్ పట్టొచ్చాము కానీ అవుతూ మాత్రం గ్యారంటీ అండి. కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనకు సంబంధించి రేపు జూన్ 12కి ఒక సంవత్సరం అవుతుంది. సో ఏంటంటే వీళ్ళు అట్టహాసంగా ఈ రోజు నుంచే కూటమికి సంబంధించి మహానాడు సభలు కడపలో పెట్టబోతున్నారు. మినీ మహానాడులు అన్ని చోట్ల జరిగాయి. విజయవాడ వ్యాప్తంగా చూసుకున్న బ్యానర్లు చూస్తున్నారు, చలో మనకి కడప అని. విజయవాడ కానీ కరోనా అంత విజయవాడలో అంత ఏమీ లేదు సార్. బయట ఎక్కడన్నా ఊరిలో ఉందని అంటున్నారే కానీ విజయవాడలో ఎక్కడ కనపడతలా. అదే సార్. సూపర్ 6 పథకాల్లో మొదటి 2 ఇచ్చారు. పర్వాలేదు, బాగానే ఉంటుందండి. ఏమేమి గమనించారు టోటల్గా? ఏమన్నా మనకు అంత ఐడియా లేదు సార్. లేదా పనులు ఉన్నాయా? కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జీలు బాగా పెంచేస్తున్నారు కదండి. ఇప్పుడు 2 సంవత్సరాలు వాడిని కాదు ఇప్పుడు వేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. దానికి సమాధానం ఎవడో చెప్పట్లేదు. గతంలో ₹2 చిలుకు పైసలకి మనం కొనుక్కున్నట్టయితే ఇప్పుడు 4 చిల్లర అవుతుంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు కదా ప్రతి సంవత్సరం బిల్లు కట్టేస్తున్నాం. మళ్ళీ దానికి రీఛార్జీలు అని చెప్పి మళ్ళీ వేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. వెళ్ళి అడుగుతుంటే ఎవరో ఒక్కళ్ళకాడు చెప్పట్లేదు దాని సమాధానం. దీనికంటే అదే ఎక్కువ నెల వస్తుంది. అసలు కరెంట్ బిల్లు కంటే కొసర ఎక్కువైంది. అది పక్క నిత్యావసర సరుకుల ధరలు ఇవన్నీ మామూలే అండి. దాని గురించి మనం ఏం చెప్పాల్సిన పని లేదండి. సామాన్యుడికి ఎప్పుడు కూడా జీతం పెరగదు కానీ ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం పెరగదు కానీ ఇవన్నీ ఏది ముట్టుకున్నా గబ్బే. అది కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది కాబట్టి పోలవరం అమరావతి ఎలా ఉంటుంది సార్? మా జనరేషన్ చూస్తుంది అంత మనకు అంత ఐడియా లేదు సార్. మిగతా వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్ల వ్యవస్థలు బాగానే ఉంటుందండి. సార్ ఏంటి సార్ మరి ఒక నిమిషం సార్, లోకేష్ గారికి ఏమైనా కొత్త బాధ్యతలు ఏమైనా అప్పచెబుతారా ఈ మహానాడు సందర్భంగా? అన్నీ మనకు తెలియదు సార్. అదే వాటి గురించి అసలు మనకి ఏమాత్రం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు ఎలా? పనితీరు బాగానే ఉంటుంది. మరి రాను ఎలా ఉంటుందో తెలియదు.
అది అంతే. సార్ జూన్ 12న తల్లికి వందనం అన్నదాత సుఖీభావ 20,000 పెట్టుబడి సాయం, దాంతోపాటు ఒంటరి మహిళలకి వితంతువులకి పెన్షన్, ఈ 3 ఎలా అనిపిస్తున్నాయి? మొన్నటిదా ఖజానాలో డబ్బులు లేవు, మరి ఈ పథకాలతో పాటు ఇంత పెద్ద సభలకు చాలా డబ్బులు అవుతాయి. ఏమోనండి, మరి అన్నీ మనకు తెలియదు కదా. డొనేషన్ చేస్తూ ఉంటారు కదా, ఎవరో ఒకరు స్పాన్సర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ స్పాన్సర్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్టీఆర్ హయాంలో చూసారా సార్ మహానాడు సభలు అప్పుడు ఏమన్నా? చూసామండి, అప్పుడు బాగానే అంటే మన రాజకీయాల్లో తిరగం కాబట్టి మనకు వాటి గురించి తెలియదు, మామూలుగానే ఉంటాం కాబట్టి అది నోట్లకి ఏదైనా కానీ వేచి చూడాలంటే అంతే. అంతే సార్. నమస్కారం సార్, సంవత్సర పరిపాలన ఎలా ఉంది? జూన్ 12కి సంవత్సరం అంటున్నారు, ఈ రోజు నుంచి మహానాడు సభలు జరగబోతున్నాయి. ఏంటి అసలు ఏపీలో కరెంటు బిల్లుల గురించి పెద్ద వివాదమే జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు? ఒక పక్క ఈ యొక్క లెక్కల మధ్య వ్యత్యాసం ఏంటి? గతంలో ₹2 చిల్లర ఉంటేనేమో ఇప్పుడు ₹4 చిల్లరకి వెళ్ళింది. ఏంటి అసలు? గతంలోనంటే జగన్ గారు ఫస్ట్ సీఎం, ఆయన ఏం చేశాడంటే అందరికి మంచి చేద్దామని ₹2.69 కొన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన సీనియర్ సీఎం కదా, సీనియర్ సీఎం చూస్తే ఈయన ముఖం చూస్తే ఎక్కువ కొనాలనిపించేసి కొన్నాడు. అంటే బాదుడు అని చెప్పింది వీళ్ళే కదా. అవునవును. అప్పుడు మీకు ఒకటే మీరు కాల్కులేట్ చేయాలి. ఏమనంటే ఈయన బాగా సీనియర్ కదా, ఈయన దగ్గర ఎక్కువ రేటు పెట్టి కొన్నారని అంటే అది ఎక్కువ రేటు పెట్టింది అయితే వాస్తవం కాదు. బంగారం ఏం కాదు కదా, అది కరెంటే కదా. అప్పుడు సీనియర్ జగన్ అయితే సీనియర్ కాదు నాయకుడు. ఆయన ఫస్ట్ పరిపాలన వచ్చి మనం $2.49 ఇచ్చి జనంలోన తగ్గిద్దాం అని చెప్పేసి ఆయన ఇదాను. కానీ ఈయన సీనియర్ సీఎం కదా, $4.49 కొన్నాడనంటే ఏ రకంగా కొన్నాడు? ఈయన మొఖం చూస్తే $4.49 కొనాలనిపిస్తుందా లేకపోతే వాళ్ళకి అమ్మాలనిపిస్తుందా? అది ఏ రకంగా మీరు కరెక్ట్ అనిపిస్తుండ్రు? అదైతే మాత్రం అది ఈయనకే తెలియాలి. ఇప్పుడు నేను సీనియర్ని, $4.49 మీరు ఎలా కొంటారు? జగన్ కన్నా ₹1 తక్కువ కొనాలి కదా. $2.49 కొనేటప్పుడు ₹1 తగ్గించి ₹1.49 నేను కొన్నాను, నేనే మనగాడిని, నేను ఒక మగాడిని అని అనాలి. ఈయనట్టు చేస్తాడు, ఒక మగాడు ఏదో మగాడు కాదు, మా మగడో మాడగాడో తెలియట్లేదు. ఈయన సెకీ ఒప్పందం కూడా ప్రభుత్వాలకు సంబంధించి వెబ్సైట్లో కూడా ఉన్నాయి, ఎంత కొన్నాం అనేది. అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? అది వీళ్ళు చేసిన స్కామ్ అనుకోవచ్చు కదా, మేము ఇంత కొన్నామని నిరూపించలేకపోతాండ్రు, పలానా ఇదే నిరూపించలేకపోతాండ్రు. ఇప్పుడు మహానాడు పెడతాండ్రు. మన లాస్ట్ టైం మహానాడు పెట్టేటప్పుడు అప్పుడు అధికారంలో లేనప్పుడు ఆయన చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలోన మీరు మాకు విరాళాలు ఇవ్వండి, ఆ విరాళాలు ఇస్తేనే మేము ఇవన్నీ నడపగలం. ఇవన్నీ ఎక్కడి నుంచి అండి? ఏమైనా పెంచేసి మేము అడుక్కుంటున్నాం, ఇగో బొచ్చు పట్టుకొని అడుగుతాను, ఇది ఎక్కడ మాట అండి? అది కరెక్ట్ కాదు కదా. అది ఎలా ఉంది సార్? చూసుకుంటే 3 రోజులు భారీ ఎత్తున సభ, ప్రజాధనం ఖర్చు అయిపోతుంది కదా. మరి ఒక పక్క చూసుకుంటే దేనికంటారు ఈ ఒక సంవత్సరానికి ఇంత పెద్ద సభ 3 రోజులు దేనికంటారు? ఏం సాధించారు? అది ఏదో సామెత ఉందండి, తినడానికి తినలేదు, మింగడానికి మెతకలేదు, మీసాలకు సంపెంగ నూనె అని చెప్పేసి వాళ్ళు చేసుకునే వ్యవహారం అలాగుంది. అతిశయోక్తిగా మాట్లాడడం కాదంటే మొన్నటి వరకు ఖజానాలో డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఇంత భారీ ఎత్తు సభ ఎందుకు? ఎలాగో జూన్ 4న పథకాలు ఉన్నాయి, మళ్ళీ అమలుకు చాలా అవుతుంది ఖర్చు, మళ్ళీ ఇవి అంటే కూడా భోజనాలతో సహా నాన్ వెజ్ కూడా పెడుతున్నారు. మరి 3 రోజులంటే భారీ ఎత్తున ఎంత ఖర్చు అవుతుంది? ప్రజాధనమే కదా. అదంతా ప్రజాధనమేనండి. మీరు ఇంకో విషయం చూసుకోవాలి, ప్రజాధనం పక్కన పెట్టండి. వాళ్ళు ఎంత చేసినా కూడాను వాళ్ళకైనా ఇది ఉండాలి. మా దగ్గర ఖజానా లేదు, మేము పథకాలు ఇవ్వలేకపోతాను, మేము ఈ ఒక్క ఇన్స్టాల్మెంట్ అయినా ఇద్దాము అని అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ తగ్గించి ప్రజలకు ఇవ్వండి. ప్రజల్లోనికి మీరు వెళ్తే కదా రేపు ఇప్పుడు సీనియర్ సీఎం ఈయన అంటారు, ఈయన సీనియరే దేంట్లోనా? వెన్నుపోటు పొడవలో సీనియరు, లేకపోతే పథకాలు ఇవ్వకపోవడంలో సీనియరు, ప్రజల్ని పట్టించుకోకపోవడంలో సీనియర్, అంతే తప్పించి. కానీ సీనియర్ ముఖ్యమంత్రి అయితే ఈయన ఆ రకంగా సీనియర్ ముఖ్యమంత్రి. వీళ్ళు ఏమంటున్నారంటే సుస్థిర ప్రభుత్వం కావాలి అంటే సుపరిపాలనకు సంబంధించి 10 ఏళ్ళు ఉండాలి. ఈరోజు సంతక సేకరణతో పాటు ఫోటో ఎగ్జిబిషను, రక్తదాన శిబిరాలు, ఏదైతే జ్యోతి ప్రజ్వలన, ఇవన్నీ చెప్తున్నారు. అసలు మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి? ఇప్పుడు 6 సూత్రాలు ఏదో డెవలప్మెంట్కి లోకేష్ గారు కనిపెట్టారంటున్నారు, ఇవన్నీ ప్రకటించబోతామంటున్నారు. దేనికి 6 సూత్రాలు? 6 పథకాలకా? ఈ 6 పథకాలు ఏమున్నాయండి? 6 పథకాలు ఏం చేయలేదు కదండి, చేయలేదు కదా. 6 పథకాల్లో ఒక పథకం ఏది ఇచ్చాడండి? ఏది? ఇప్పుడు 1,75,000 మంది పెన్షన్లు తీసి మిగతా వాళ్ళకి 500 పెంచారు అంతే. జగన్ గారు ఏంటన్నారు? ఇతను వస్తే ఇలాగే చేస్తాడు, మీకు మిగతావన్నీ కూడాను
ఓ పోవడమే తప్పించాను సార్ అన్నారు. మరి ఈ సభలు పెట్టారు, ఒక పక్క లెక్కర్ కేసు అంటారు కాసేపు. ఆల్రెడీ అప్పట్లోనే రేట్లు తగ్గించి అమ్మారని ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడే రేట్లు ఎక్కువ ఉన్నాయి, గత 20-30 రూపాయలు ఎక్కువ పెంచి ఇప్పుడే ఉందంటున్నారు. ఎలా చూడాలి ఈ అంశాలు? రేట్ల విషయానికి వస్తే అది వాళ్ళు దోచుకునే సొమ్ములు. మరి ఇప్పుడు నేను దొంగను అనుకోండి, నేను దోచుకుంటే నా దొంగ అదే నేను దొరనని అంటాను, కానీ అవతలోడికి దొంగ అని అంటాను అంతే. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మందు బాటిల్ ఫస్ట్ రేట్ అన్నారు 99 రూపాయలకి, మందు గ్లాసు వాటర్ అన్నీ ఫ్రీ అని అన్నారు. ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు ఏడంటారంటే అన్ని రేట్లు పెరిగి. నేనైతే తాగట్లేదు, తాగిన వాళ్ళు విషయం ఏంటంటారంటే ఇంతకుముందు జాయిన్ బెటర్ అని అనేలా వాళ్ళు ఉంటున్నారు. సంక్షేమాన్ని కరెక్ట్గా అమలు చేసి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరికేం కావాలో చేసిన నాయకుడు ఎవరు? సరిగ్గా చెప్పాలంటే జగన్ అన్నే ముఖ్యం అనమాట. ఆయన చేసింది ఏంటంటే పథకాలతో పాటు ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్, మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చింది. ఈ వేవ్ వస్తే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తర్జన పడ్డారు. ఈ టైంలో వీళ్ళు మహానాడు అంటారు. ఇప్పుడు వాలంటీర్లు కూడా పక్క తీసుకోవట్లేదు. వాళ్ళకాలు ఇప్పుడు రమ్మన్నా కూడాను వాళ్ళు ఏంటంటారు తెలుసండి, వాళ్ళు ఒకటే అంటారు, మాకు ముందు శాలరీలు ఇవ్వండి, 15,000 శాలరీలు ఇవ్వండి, మేము జనాల్లోకి వెళ్తామని అంటారు. అంతే తప్పించి కానీ వీళ్ళేం పెద్ద ఇది అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది అనుకోండి, ఆ కరోనాలో మళ్ళీ వీళ్ళు చతికిలు పడ్డమే, ఇంకేం ఉండదు. ఇంకా ఈ 6 పథకాలు ఏమీ లేవు. ఏ పథకాలు? భారీ బహిరంగ సభ ఎల్లుండి లాస్ట్ రోజు పెట్టబోతున్నారు. సో ఎంత 5 లక్షల మంది సభకు పోగేసుకురావడం. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది కదండి, వీళ్ళు బహిరంగ సభలు పడతారు కదా. అప్పుడులో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఊళ్ళకి రాలేదు, వాళ్ళు సరైన మగవాళ్ళు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు ఆడగాలి, వీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ముగ్గురు కలిసి వచ్చారు కదా. ఈ ప్రభుత్వం రేపు జూన్ 12కి 1 సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది? ఏమేమి ధరలు పెరిగాయి, తగ్గాయి? ఏమిస్తున్నాడు కాదు, ఏమిస్తున్నాడు అయ్యా ఆయన? ఎలా ఉంది పరిస్థితి చూసుకుంటే? పెన్షన్ ఇంతకు ముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా సచివాలయం స్టాఫ్ వస్తున్నారు కరెక్ట్గా? అది మటుకు కరెక్ట్గా చేస్తున్నాడు, అదొకటే. మరి రేషన్ బియ్యానికి సంబంధించి మళ్ళీ డిపోల్లోనే తీసుకోవాలి. రేషన్ డిపోల్లో వ్యానులు రావు జూన్ 1 నుంచి అంటున్నారు. ఇబ్బందేనా కొంచెం లెగలేని వాళ్ళకి? మరి ఇబ్బందేగా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది అప్పుడు? ఆ హయామే బాగుంది. అప్పుడని సక్రమంగా ఇచ్చారని? సక్రమంగానే జరిగినాయి అన్ని. మరి నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం ఉందంటారా? ఊరినే తిరిగేవాళ్ళు ఉందగా. అంటే గతంలో ఏంటంటే పక్క రాష్ట్రంలో అమలు చేస్తే ఊరినే తిరిగేవాళ్ళు ఎక్కువయ్యారు. నిజంగా పనులకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. అందుకనే ఒక నియమ నిబద్ధతలతో ఇమ్మంటున్నారు. అలాగా అట్లాగే జరిగించుకోమను. మరి కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? బాగా భారంగా ఉన్నాయా, పర్లేదా? కరెంటు బిల్లులు కొంచెం పర్వాలేదు. అంటే గతంలో 300-400 వచ్చే వాళ్ళకి కూడా 800 బిల్లు వస్తుంది అంటున్నారు. అవును. మరి ఎలా ఉంది? ఇప్పుడు ఏమో 4 రూపాయలు చిల్లర ఉంది యూనిట్ కూడా, గతంలో 2.5 ఉండేది. ఏమో వచ్చే నెల దగ్గర నుంచి తెలుస్తుంది. అది కూడా జగన్ ప్రభుత్వాలు అన్ని బాగా వచ్చినాయి, స్టార్ట్ ఉన్నాయి. ఒక కరెంటు బిల్లు కొద్దిగా ఎక్కువైనా అన్ని బాగానే ఉన్నాయి అప్పుడు మటుకి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు మహానాడు సభలు ఉన్నాయి కదా, ఎన్టీఆర్ నుంచి పెట్టేవాళ్ళు, అవి మళ్ళీ కూడా పార్టీ గెలిచిన తర్వాత కడపలో ఈ రోజు నుంచి పెట్టబోతున్నారు. మరి ఎలా ఉండబోతున్నాయి? మంచి పరిణామమేనా? అభివృద్ధి సంక్షేమం గురించి, అమరావతి గురించి చెప్తారంట. ఏమోనయ్యా, ఆయన వచ్చిన దగ్గర నుంచి మాకు ఏమీ రావట్లేదు, ఏమీ ఇది అవ్వట్లా. ఫాస్ట్గా లేదు ప్రభుత్వం, అయితే ఇబ్బందిగానే ఉంది కొంచెం. మరి రేషన్ ఆపేస్తే అలాగ పరిస్థితి రేపు? అదే కదా, మరి రేషన్ ఆపేస్తే ఎలా బతుకుతారు జనాలు? వికలాంగులు, ముసలోళ్ళు, మొక్కోళ్ళు, ఎగలేని వాళ్ళు ఉంటారు. ఎలాగెళ్ళి తెచ్చుకుంటారు మరి? పాపం కరోనాలో కూడా అన్ని ఇచ్చారు కాబట్టి. అవును, మరి ఎలాగెళ్ళి తెచ్చుకుంటారు? రేషన్ దూరం కదా, మరి వాళ్ళు ఎలా నడిచెళ్ళి తెచ్చుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేయగలరా? మరి ఆయన కూడా ఉన్నారు కానీ ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి. ఎందుకు ఏం చేస్తున్నాడు ఆయన వచ్చి? ఏమన్నా మంచి చెడ్డ ఏమన్నా చూస్తున్నాడా, ఏమన్నా చేస్తున్నాడా? ఏంటండి అసలు? ఇబ్బందిగానే ఉంది ప్రభుత్వం అయితే. సానుకూలంగా ఏం చేయట్లేదు ఫాస్ట్గా అయితే. ఏమీ చేయట్లే, ఇద్దరు వచ్చారు కానీ అసలు 12కి సంవత్సరం అవుతుంది ఇస్తామంటున్నారు పథకాలు. మొన్నటిదాకా డబ్బులు లేవన్నారు. మరి సగం ఇస్తారా, మొత్తం ఇస్తారా అనేది డౌట్గా ఉంది ప్రజలకి. మీరేమంటారు? ఏమో అది కూడా జరగాలిగా తెలుసుకోవటానికి. 12 వరకు వెయిట్ చేయాలి. అది పథకాలు బాగా అందిన ప్రభుత్వం ఏది? అన్నీ బాగా అందింది జగనే అండి.
చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? రేపు జూన్ 12కి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఏమేమి అంశాలు నచ్చాయి? త్వరగా ఏం జరిగాయి? లేట్గా ఏం జరిగాయి? సో త్వరగా ఏం జరిగాయంటే పిల్లలు స్టడీస్కి వెళ్ళి త్వరగా అన్నీ అప్డేట్ అయితే అయ్యాయి. సో గవర్నమెంట్ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే సో వాళ్ళకి కూడా ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళు కూడా మంచిగా పాస్ పర్సంటేజ్ కూడా పెంచారు. సో పిల్లల్ని చూసుకుంటే గత ప్రభుత్వాలు అన్నిటికన్నా కూడా పాస్ పర్సంటేజ్ వచ్చేసి పెరిగింది. సో అండ్ కొంచెం పథకాలు అనేది ఇవ్వడం అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. అయితే ఉందో మహానాడు సభలు ఈ 3 రోజులు జరగబోతున్నా. ఈ రోజు నుంచి టీడీపీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూటమిలో భాగంగా ఉన్న వాళ్ళతో భారీ ఎత్తున పెడుతున్నారు. కొంచెం కరోనా ఎఫెక్ట్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా వింటున్నాం, కొన్ని కేసులు అవి ఎలా అనిపిస్తుంది? సో కరోనా అనేది వస్తుందనేసి వింటున్నాము. సో ఏదైనా సరే మరీ అంతగానం దారుణంగా ఉండదు. సో మనం సేఫ్టీ అనేది తీసుకోవాలి, కానీ ఫస్ట్లో ఉన్నట్టయితే ఉండదు అనేది నా ఫీలింగ్. ఎలా ఉంది చూసుకుంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? ఫాస్ట్గా ఉన్నాయా, స్లోగా ఉన్నాయి? సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కొన్ని వచ్చేసి ఫాస్ట్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి స్లోగా ఉన్నాయి. సో లాస్ట్ ప్రభుత్వం కూడా అమ్మఒడి అన్నారు, కానీ కొంచెం ఒక 2-3 times అట్లా ఇచ్చుంటారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక 1-1.5 year అయ్యాక ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే అప్పుల్లో ఉంది కాబట్టి రాష్ట్రము. సో అది వచ్చేసి మనం అర్థం చేసుకొని అప్పుడు మనము ఫైర్ అయితే వాళ్ళ మీద ఒక అర్థం అనేది ఉంటుంది. సో అది అర్థం చేసుకోకుండా మనం ఫైర్ అవ్వడం అనేది తప్పనేసి నా ఫీలింగ్. ఏదైతే ఉందో రేషన్ డిపోలకు సంబంధించి మళ్ళీ రేషన్ డిపోల్లో ఇస్తాము, డోర్ డెలివరీ ఉండవు, వ్యాన్స్ ఉండవు అంటారు. కొంతవరకు ఏదన్నా ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, లెగలేని వాళ్ళకి, వికలాంగులకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఎందుకు అంటే ఆ సేవలు ఆపేస్తాము, రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది అంటున్నారు కదా ఏపీలో, ఎలా? సో ఖచ్చితంగా వికలాంగులకి అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి వచ్చేసి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అది వచ్చేసి ఇంటికి కనీసం ఒక యంగ్ వాళ్ళకి ఇవ్వకపోయినా సరే రేషన్ ముసలోళ్ళకి అండ్ వికలాంగులకి ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది అనేసి మేము అందరం కోరుకుంటున్నాము. అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్క, లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పాత ప్రభుత్వంలో జగన్ గారు. ఈ వ్యత్యాసం ఎలా ఉంది? సంక్షేమం అభివృద్ధి వీళ్ళ ఎజెండా, అప్పుడు సంక్షేమము ఎలా? సో సంక్షేమం ప్రకారం అయితే నాకు వీళ్ళది నచ్చిందండి. సో వాళ్ళది ఏంటంటే బాగుంది, కానీ నేను వచ్చేసి ఫ్యూచర్ డెవలప్ చేస్తాం అంటున్నారు. సో లైక్ ఇప్పుడు మనం ఎటు బయట కంట్రీస్కి వెళ్ళకుండా చేస్తాము, బయట స్టేట్స్కి వెళ్ళకుండా చేస్తాం అంటున్నారు. సో సాఫ్ట్వేర్ చదివినా సరే ఇక్కడ మనం వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా సరే బెంగళూరు, హైదరాబాద్ ఇదంతా తిరగాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదంతా ఏమైందంటే ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనకి ఇండియాలో అంతగా డెవలప్ అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఇక్కడ. సో అదంతా కూడా ఇండియాలో డెవలప్ చేసి మన ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుందనేసి కోరుకుంటున్నాను.